వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా ప్రారంభమైన దూరజ్పల్లి లింగమంతుల స్వామి జాతర. సౌడమ్మ లింగమంతుల స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన పటేల్ రమేష్ రెడ్డి. ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు. భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్న బీఆర్ఎస్ శ్రేణులు. బంజారా జాతి కోసం కృషి చేసిన సేవాలాల్ మహారాజ్. బంజారా సాధువుల గౌరవ వేతనం కోసం కృషి చేస్తా ఎమ్మెల్యే రామదాస్ నాయక్. దారి మళ్లించిన డబల్ రోడ్డు పనులు ప్రారంభించాలి, లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించిన కేటీఆర్ సేన. ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతర సూర్యాపేట నియోజకవర్గం దూరాజ్పల్లి శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర పేరుగాంచింది. లింగమంతుల స్వామి జాతరకు సూర్యాపేట మండలం కేసారంలోని దేవరపేట తరలింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి పాల్గొని సౌడమ్మ లింగమంతుల స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరను ప్రారంభించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రాజేశ్వరరావుపేట పంప్ హౌస్ వద్ద తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించి భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజేశ్వరరావుపేట రివర్స్ వాటర్ పంపింగ్ వరద కాల్వ పంప్ హౌస్ వద్ద బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జోలూరుపాడు మండలంలోని నరసాపురం గ్రామంలో సేవాలాల్ మహారాజ్ ఆలయంలో భోగ్ భండారో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ బంజారా జాతి కోసం ఎంతో కృషి చేసి బంజారా జాతి గొప్పదనాన్ని ప్రజలకు వివరించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బంజారా సాధువులకు ధూపదీపం నైవేద్యం కింద గౌరవ వేతనం మంజూరు కృషి చేస్తారని పేర్కొన్నారు.
రావాలని, అభివృద్ధి సంక్షేమం ఇవన్నీ మనకు రావాలని, దాంట్లో భాగాలని అందించిన వ్యవస్థ ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ అని నేను చెప్పక తప్పదు. ఎందుకని కులంలో పుట్టినాం కాబట్టి, ఆ తల్లి పెట్టిన రిజర్వేషన్ల వల్లే మనం వచ్చినాం కాబట్టి సేవాలాల్ మహారాజ్ పండుగ సందర్భంగా చెప్పుకోక తప్పదు అని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తూ, మరి కార్యక్రమం ప్రభుత్వ పరంగా జరుగుతున్న కార్యక్రమం ఇదంతా ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల అధికార యంత్రాంగం అందరు రాలేకపోవటం, వాళ్ళంతా పాప టెంట్ లో కూర్చున్నారు. మరి కార్యక్రమానికి సహకరించిన అది జూలూరుపాడు మండల నాయకత్వానికి, మరి వెంకరెడ్డి గారి నాయకత్వం పక్కన వారికి, ఇటు పక్కన మహిళలు కష్టపడడు పిల్లగాడు గోపాల్ రెడ్డి, సతీష్, వీళ్ళంతా కూడా మహిళా సంఘం వాళ్ళందరూ కూడా నరసింహరావు వీళ్ళందరూ పనిచేసారు. వివిధ మండలాల నుంచి ప్రత్యేకంగా శ్రద్ధగా మా సాధు మహారాజులు వచ్చారు. వారికి ప్రత్యేకమైన ఈ జాతి తరఫున నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రభుత్వ పరంగా రావాల్సిన మీకు ఏమైనా ఉంటే కూడా నా పక్షాన, ఈ ప్రభుత్వం పక్షాన తప్పకుండా మీకు చేస్తా అని చెప్పి మనవి చేస్తూ, పరంగా ప్రభుత్వ పరంగా అమ్మవారి ఆలయాలు కట్టడంలో ఎక్కడెక్కడ అమ్మవారి ఆలయాలు కట్టాలో అవన్నీ ప్రభుత్వ పరంగా తీసుకొచ్చే కార్యక్రమం తీసుకుందాం. నేను అన్నపరేడు పెళ్లి పోయించిన మొన్న 3 రోజుల క్రితం. అవన్నీ చిన్న చిన్న గుళ్ళు ముద్దుకుంటాయి, మంచిగా ఇట్లుంటాయి. వాటన్నిటి కూడా ఈ వారంలో ఏ ఊళ్ళో అమ్మవారి గుళ్ళు, ముత్యాలమ్మ గుళ్ళు కానీ, జగదాంబ గుళ్ళు కానీ అవన్నీ ఎక్కడెక్కడ మీరు కట్టాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా రోజు మీరందరూ కూడా సరి రాసిస్తే వాటన్ని కూడా ప్రభుత్వ పరంగా తెచ్చే ప్రయత్నం చేస్తూ, వాటికి దీప ధూప నైవేద్యం వస్తే మీ కుటుంబం బతుకుతుంది, ఆ దేవుడు త్యాగీలు చేసుకుంటారు. మీకు అంతే తప్ప మీకు అంతకంటే మాటలు చెప్పి పోవటంలో ఉపయోగం లేదు. మీరు కూడా ఎమ్మటుండి పని చేసుకోవాలని చెప్పి సాధు మహారాజ్ విషయానికి ఈరోజు ఇదే విధంగా కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ మనవి చేస్తూ, మధ్యాహ్నం పూట కార్యక్రమం కాబట్టి కొద్దిగా జనం రావాల్సి ఉండే అభివృద్ధి కార్యక్రమం. 14 కోట్ల డబుల్ రోడ్డు నిధులను మళ్లించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మొంగని మనోహర్ ఆధ్వర్యంలో చెవిలో పూలు పెట్టుకుని వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాజీ మంత్రి కేటీఆర్ ముస్తాబాద్ టు మోహినికుంట వరకు దుబ్బాక రోడ్డుకు 14 కోట్ల నిధులు మంజూరు చేసి శిలాఫలకం వేశారని, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 14 కోట్ల నిధులను దారుమళ్లించిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ రోడ్డు వేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ అసమర్థ పాలన, తెలంగాణ జై తెలంగాణ, జై తెలంగాణ. క్యాన్సల్ చేసిన దుబ్బాక రోడ్డు వెంటనే శాంక్షన్ చేయాలి, క్యాన్సల్ చేసిన దుబ్బాక రోడ్డు వెంటనే క్యాన్సల్ చేసిన దుబ్బాక రోడ్డు వెంటనే. కాంగ్రెస్ అసమర్థ నాయకులారా, ఖబర్దార్ కాంగ్రెస్ అసమర్థ నాయకులారా, క్యాన్సల్ చేసిన రోడ్డు వెంటనే, క్యాన్సల్ చేసిన దుబ్బాక రోడ్డు వెంటనే. కాంగ్రెస్ ప్రభుత్వం క్యాన్సల్ చేసిన దుబ్బాక రోడ్డు వెంటనే. కాంగ్రెస్ ప్రభుత్వం దుబ్బాక రోడ్డు వెంటనే, దుబ్బాక రోడ్డు వెంటనే. ఖబర్దార్ కాంగ్రెస్ అసమర్థ నాయకులారా, దుబ్బాక రోడ్డు వెంటనే, దుబ్బాక రోడ్డు వెంటనే, దుబ్బాక రోడ్డు వెంటనే. మన వెనుక కనబడుతుంది శిలాఫలకము. అప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ మంత్రి గారు కల్వకుంట్ల రామన్న గారు ఇక్కడ ఈ ముస్తాబాద్ నుండి దుబ్బాక వేసేందుకు మద్దికుంట మోయినకుంట వరకు 14 కోట్లతో నిధులు మంజూరు చేసినారు. శిలాఫలకం వేసారు. ప్రారంభోత్సవం తొందరలో ఉండే, అంటే పనులు ప్రారంభం అయ్యేది. ఆలోపు ఎలక్షన్స్ కూడా వచ్చినాయి. ఎలక్షన్ కూడా రాగానే అట్లనే ఆగిపోయింది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 14 కోట్లను R&B మినిస్టరు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మన నల్గొండ జిల్లాకు జీవో ఇచ్చి మరి దీన్ని క్యాన్సల్ చేస్తున్నట్టుగా జీవో ఇచ్చి మరి దీన్ని ఈ రోడ్ను నల్గొండకు తీసుకుపోవడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి అసమర్థ నాయకత్వానికి ఇది నిదర్శనం. అంటే ఒక రోడ్డు వస్తే ఆ రోడ్డును మళ్ళీ క్యాన్సల్ చేయడానికి ఒక జీవో ఇచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి అక్కడ కాంగ్రెస్ నాయకత్వం ఏదైతే అధిక నాయకత్వం ఉందో, అవసరమైతే జిల్లా బాధ్యత చూస్తున్నటువంటి ఆది సీన్ గారి ఇల్లును కూడా, క్యాంప్ కార్యాలయాన్ని కూడా అవసరమైతే ముట్టడిస్తాం, మా రోడ్డు మేము సాధించుకుంటామని చెప్పి ప్రజలు ఎక్కడ కూడా అధైర్యపడద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాంతాన్ని కేటీఆర్ గారు ఇన్ని రకాలుగా ఇన్ని పైసలు ఇచ్చి ఈ ప్రాంతాన్ని ఇట్లా అభివృద్ధి చేశారు. ఒక్క 14 కోట్ల వరకు మా గత ప్రభుత్వం ఇచ్చిన పనిని కూడా మీరు మళ్ళా తీసుకొచ్చి చేపించేటువంటి సత్తా మీ దగ్గర లేకపోవడం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయేటువంటి స్థానిక సంస్థలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. ప్రజలు మౌనంగా ఉన్నారు, ఏం చేయాలని అనుకోకూడదు.
ప్రజలు బాగా విఘ్నులు, ప్రజలకు అన్ని తెలిసి ఉంటాయి, అందరూ మాట్లాడరు, ఏదో సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సమయం వచ్చినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈరోజు దుబ్బాక పోయేటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో మద్దికుంట, ముస్తాబాద్ టౌన్, మద్దికుంట, మోయినకుంట ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కేటీఆర్ గారు 14 కోట్లతో నిధులు మంజూరు చేస్తే ఈరోజు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఈ 14 కోట్ల వర్కును తీసుకుపోయి వాళ్ళ కాన్స్టిట్యున్సీకి తరలించడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిధులు తెచ్చే సాధన కాదు, తెచ్చిన నిధులు కాపాడుకునే సాధన కూడా అయితలేదని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కేటీఆర్ రాష్ట్ర సేన అధ్యక్షులు మెంగని మనోహర్ ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. మెంగని మనోహర్ మాట్లాడుతూ కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దారని అన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ సేన నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, జై కేసీఆర్, జై రామన్న నాయకత్వం, జై కేసీఆర్, జై కేసీఆర్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్. అపర భగీరథుడు కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, లాంగ్ లివ్, లాంగ్ లివ్, తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై బీఆర్ఎస్. జై తెలంగాణ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, లాంగ్ లివ్, 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 కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. అది కొనుక్కో కొనుక్కో. జై తెలంగాణ, తోటి ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని భుజానెత్తుకొని ఆనాటి ఆంధ్ర పాలకులు ఎన్ని ఎత్తులు వేసినా కానీ ఆ ఎత్తులన్నీ ఇప్పటికిప్పుడు రారాదని చెప్పి తెలియని ప్రజలు, ముసలోళ్ళు, పెద్ద మనుషులు అడుగుతా ఉన్నారు. ఏం లేదమ్మా, ఎవరు కూడా అధైర్యపడద్దు. ఇంకొక 3 సంవత్సరాలు అటు ఇటు కళ్ళు మూసుకుంటే కాలం గడుస్తుంది. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది. మనం కేసీఆర్ గారి నాయకత్వం అందరం ముందుకు పోదాం. ఇప్పుడు అధైర్యపడద్దని చెప్పి యావత్ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేటీఆర్ సేన ఆధ్వర్యంలో ముందస్తు జన్మదిన వేడుకలు ముస్తాబాద్ పట్టణంలో నిర్వహించడం జరిగింది. ఆ దేవుని కృపతోని, ఆ దేవుని ఆశీస్సులతోని, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతోని కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోని వర్ధిల్లాలని కోరుకుంట పట్టుతోని రాదనుకున్న తెలంగాణను సావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. తెచ్చుకున్న తెలంగాణను ఈరోజు బంగారు తెలంగాణ మార్చిండు. ఈరోజు ఎడార్లా పారుతున్నటువంటి తెలంగాణను పచ్చని మాగాణం చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని సబ్బండ వర్గాల ప్రజలు అన్ని రకాల సుఖ సంతోషాలతో ముందుకు పోయారు. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పాలన ఎప్పుడైతే వచ్చిందో తెచ్చుకున్నటువంటి తెలంగాణ కుక్కలు చింపిన ఇస్తరాకు వలె తయారైంది. ఈరోజు ఎక్కడ చూసినా ఒకటే బాపు లేడు, కేసీఆర్ 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 కేసీఆర్. చిన్న నుంచి పెద్ద దాకా కూడా కేసీఆర్ నాయకత్వం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మళ్ళా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, ఎలక్షన్స్ వస్తే
గంపగుత్తగా ఈ కాంగ్రెస్ పార్టీ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో గౌడ కులస్తులకు సంబంధించిన ఎల్లమ్మ టెంపుల్ 23 ఎకరాల భూమిలో చదును చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు తాటి ఈతవనంలో మంటలు చెలరేగి కొన్ని చెట్లు కాలిపోయాయని భూమి యజమాని తెలిపారు. కక్షపూరితంగా తాటి వనం దగ్ధం చేశారని గీత కార్మికులు మాపై ఆరోపించారని తెలిపారు. సంబంధిత అధికారులు విచారణ చేపట్టి మా భూమిలో ఉన్న పనికిరాని చెట్లను తొలగించడానికి అనుమతులు ఇవ్వాలని భూ యజమాని ప్రభుత్వాన్ని కోరారు. 33 ఎకరాలు ఉన్నాయి సార్ ఇది ల్యాండ్. ఒకవేళ మేము కాలగొట్టాలని అదురుగా మామూలుగా దున్నుకుందామని సాగు చేసుకునే ఉద్దేశంతో మామూలుగా కొంచెం గడ్డండి పెట్టుకుంటే అనుకోకుండా చెట్లు కాలేదు సార్. ఇది మాకు వేరే దురుద్దేశం లేదు. మేము చెట్లు అంటిపెట్టాలంటే 20-30 ఎకరాలలో మేము చెట్లు అంటిపెట్టే వాళ్ళమే, కానీ అలాంటి దురుద్దేశం మాకు లేదు. అయితే కొన్ని కుల సంఘం పరంగా మా కుటుంబాన్ని పక్కకు పెట్టి మొత్తం ఒక కుటుంబం మీడియా మిత్రులకు గౌరవ సభ్యులకు అందరికీ మా కృతజ్ఞతలు. మేము బతుకుదేరు కొరకు సలావదికు బతకడానికి వెళ్ళినాము. మా స్థానికంగా ఉన్నటువంటి భూములు సాగు చేయక పడితుండాలి. కావున మా తమ్ముడు కొంచెం సాగు చేసుకుంటానని వచ్చింది. అనుకోకుండా చెత్త ఉన్నదని కాలబెడుతుంది. అది అనుకోకుండా కొన్ని చెట్లు తగిలినది. అది పొరపాటు జరిగింది. మేము కూడా సంఘ సభ్యులమే. గతంలో అధ్యక్షులు చేశాను నేను. ఇప్పుడు కూడా ప్రజెంట్ సభ్యులమే. మాకు చేతగాక వర్క్ చేయడం లేదు. అది జరిగింది పొరపాటే. దాన్ని మేము నలుగురం, ఒకరు హైదరాబాద్లో, ఒకరు మహారాష్ట్రలో, ఒకరు గోదావరిలో ఉంటారు. ఒక్క సభ్యుడు వచ్చిన దానికి 5గురు వచ్చి చేశారని మమ్మల్ని పబ్లిసిటీ చేసి వీడియోలలో ఫోటోలలో పెట్టి ఇది చేయడం కరెక్ట్ కాదు. అందుకొరకు దయచేసి మీరు విధారణ చేసి వివరణ చేయిస్తున్నాం. మేము అట్లాంటి దురుద్దేశం ఉన్న వాళ్ళం కాదు. మేము సంఘ సభ్యులము. మాకు అటువంటి ఎలాంటి ఉద్దేశం లేదు. ఇక అది మరి వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ అందరూ వచ్చి చేశారనేది వాళ్ళకే ఉండాలి. దానిలో అధ్యక్షుడు గారు ఏమని ఇచ్చారు స్టేట్మెంటు, లింగం గౌడ్ వచ్చిండ్రు చేసిండని చెప్పారు అధ్యక్షుడే. తర్వాత ఇంకో సభ్యుడు చెప్పాడు 5గురు అన్నదమ్ములు వచ్చి అంటి పెట్టారు అని చెప్పారు. ఇంత దారుణంగా ఇట్లా నిందలు వేసి చేస్తే అది ఎంతవరకు జనాలకు ఏమనుకుంటారు? సభ్యులై ఉండి మాజీ అధ్యక్షులు అయి ఉండి 5గురు వచ్చి చేశారా అని అనుకుంటారు కదా. కాబట్టి దయచేసి తమరు మా మీద చూసి అనగా 13వ తారీఖు రోజు మా 4వ అన్నయ్య మాకు ఈ మద్దికొండ గ్రామంలో దాదాపు 23 ఎకరాల జాగా ఉంది. కొన్ని సందర్భంలో మేము గోదావరికని జీవనోపాధి గురించి 1980లో వెళ్ళిపోయినాము. అప్పటి నుంచి ఇక్కడ మా గౌడ్స్ మా ఉన్న భూమిలో తాడి చెట్లు ఈ చెట్లు గీసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. కానీ ఈ మధ్యలోనే మేము జీవనోపాధి అక్కడ కోల్పోయి మా సొంత గ్రామానికి వచ్చి మేము ఈ భూమిని సాగు చేసుకునే ఉద్దేశంతో కొన్ని చదువు చేస్తున్న సందర్భంలో కొన్ని చెట్లు కాలిపోయినాయి. అది మా అన్నయ్య గారు అనుకోకుండా కొన్ని చేస్తున్న సందర్భంలో కాలిపోయింది. దానికి మేము కూడా చింతిస్తున్నాం. కావాలని చేయలేదు. కావాలని చేస్తున్నప్పుడు ఈ 23 ఎకరాలల్లో ఇంకా 100,000 చెట్లు ఉన్నాయి. అలాంటి మొత్తం చెట్లు కాలిపోతాయి కదా. ఆ ఉద్దేశం కాదు మా ఉద్దేశం, కాలగొట్టాలనే ఉద్దేశంతో. మేము చదువు చేస్తున్న సందర్భంలో కొంచెం అగ్గి తగిలి ఆ చెట్లు కాలినాయి. దాన్ని కూడా మేము చింతిస్తున్నాం. అది పొరపాటు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగరంగ వైభవంగా ప్రారంభమైన దూరజ్పల్లి లింగమంతుల స్వామి జాతర. సౌడమ్మ లింగమంతుల స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన పటేల్ రమేష్ రెడ్డి. ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు. భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్న బీఆర్ఎస్ శ్రేణులు. బంజారా జాతి కోసం కృషి చేసిన సేవాలాల్ మహారాజ్. బంజారా సాధువుల గౌరవ వేతనం కోసం కృషి చేస్తా ఎమ్మెల్యే రామదాస్ నాయక్. దారి మళ్లించిన డబుల్ రోడ్డు పనులు ప్రారంభించాలి, లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించిన కేటీఆర్ సేన. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.